ఏం చేస్తున్నావు గుడి ఇవాళ? ఏంటి స్పెషల్? కీమా ముట్టి చేస్తున్నా ఈరోజు. దాని ఇంగ్రీడియంట్స్ చూపిస్తా. ఓకే. పావు కిలో మంచిగా వాష్ చేసి పెట్టుకున్న కీమా. ఓకే. దెన్ పుట్నాల పప్పు, 4 ఇలాచి, ఓకే, కొంచెం పట్ట, లవంగా, ఓకే, కొత్తిమీర, పుదీనా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఓకే, ఉప్పు, కారం, ఓకే, పసుపు. ఓకే. సో ఇవన్నీ ఇప్పుడు గ్రైండర్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. 2 స్పూన్స్ పుట్నాల పప్పు, 4 ఇలాచి, ఒక 5-6 లవంగా, కొంచెం పట్ట, ఒక స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కీమా, పసుపు, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, మంచిగా వాష్ చేసి పెట్టుకున్న కీమా అంతా ఇందులో వేయాలి. ఒక 2 పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా. ఇట్లా మంచిగా పేస్ట్ కావాలి. ఇట్లా మనకి ముట్టిలు కట్టడానికి మంచిగా రావాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ చేతికి పెట్టుకొని ఇట్లా ముట్టిలు కట్టుకోవాలి. చూపిస్తా. ఎక్కడి వరకు వచ్చింది గుడి? ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇగో పేస్ట్ అయింది. ఇప్పుడు ముట్టిలు రౌండ్గా వేస్తున్నాం, ముట్టిలు కడుతున్నాం. ఓకే. నెక్స్ట్ ఫ్రై చేస్తే ఇంకా అయిపోతుంది. ఓకే. ఇట్లా ముట్టిలు కట్టి పెట్టుకున్నాక ఇప్పుడు నూనె నేను ఆల్రెడీ కాగబెట్టుకున్న నూనెలో ఒక్కొక్కటి వేసుకోవాలి. ఓకే. ఇది సిమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లోపల మటన్ అనేది ఉడకాలి కాబట్టి, మటన్ తొందరగా ఉడకదు కాబట్టి మనం ఇది సిమ్లో ఫ్రై చేసుకుంటే మనకి బాగుంటుంది. టర్న్ చేసుకొని చూస్తూ ఉండాలి. అవుతున్నాయా, కాలుతున్నాయా, లేవా. టైం పడుతుంది కొంచెం కానీకే. ఇక్కడ మా పెద్దమ్మనేమో మటన్ కూర వండుతుంది. మా పెద్దమ్మ వీడియోలోకి రానికే సిగ్గుపడుతుంది కాబట్టి మా పెద్దమ్మని పేస్ట్ చూపిస్తలేను. ఇవి ఇట్లా మంచిగా గాలాలి. మా పెద్దమ్మ వండుతున్న మటన్ కర్రీ. సో మన కీమా ముట్టిలు రెడీ అయినాయి. ఇప్పుడు మా నాయనమ్మని అడుగుదాం టేస్ట్ ఎట్లుందో. టేస్ట్ తిని ఎట్లుందో చెప్పు. తినాలా? చేసినావా ఇప్పుడు నువ్వు? ఇప్పుడే చేసిన. అవునా? చాలా బాగుందమ్మా. అవునా? చాలా బాగుంది. తినైతే